బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులు బీఆర్ఎస్కి చేత కాదని మిమ్మల్ని తీసుకొచ్చారు. మరి మీరేం చేస్తున్నట్టు? 100% మీరే దోషులు అవుతారు. ఇప్పుడు మీరు వాంటెడ్లీ బీసీలను ఒక రకంగా మోసం చేయాల ప్రయత్నమే జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలే నేడు గుదిబండగా మారాయి. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలను సవరించేటువంటి అధికారం మీకున్నది, అది చేయరు. చట్టాలను సవరించేటువంటి అధికారం ఉన్నప్పుడు చేయాల్సింది పోయి గత ప్రభుత్వం చేసినటువంటి బిల్లే గుదిబండగా మారినాయి అని చెప్పేసి అనడం ఏదైతే ఉందో అది మీ చేతగాని తలంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగాని తలమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేశారు. కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం. రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు. ఢిల్లీ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తాను. నేను ముఖ్యమంత్రి గారిని చాలా క్వశ్చన్లు అడుగుతాను. మీరు ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఎంతమందికి ఇచ్చారు? సరే వదిలేయండి. ఎంపీ టికెట్లు బీసీలకు ఎంతమంది ఇచ్చారు? అది వదిలేయండి. అవన్నీ కూడా గెలుపు గుర్రాలు డబ్బులు పెట్టాలి కాబట్టి మీరు అగ్రవర్ణాలకు డబ్బులు వాళ్ళకి ఇచ్చారని అనుకుందాం. మరి కార్పొరేషన్ చైర్మన్లో ఎంతమంది బీసీలకు మీరు ఇచ్చారు? ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ మొత్తం ఇద్దాం. 50% ఉన్న 50% ఇస్తురా, 42% ఇస్తురా, లెక్క ఇద్దామా? నాకు డౌటే. ఏమీ లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల్లో ఇవ్వండి, ఎమ్మెల్సీలలో ఇవ్వండి, రాజ్యసభ ఎంపీలలో ఇవ్వండి. అవేవి ఇవ్వరు. ఏంటంటే బీసీలు ఓటు బ్యాంక్ కాబట్టి అట్లా పడేయాలి. ఎంపీటీసీ జెడ్పీసీలు సర్పంచ్ చేసి పడేస్తే అట్లా ఉంటారు, మనకు ఓట్లేసుగా ఉంటారని చెప్పేసి ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నారు తప్ప ఆ భ్రమలు బీసీలు తెలుసుకునే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కుట్రలన్నిటి కూడా ఈరోజు తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక రకంగా బురుజల్లేటువంటి ఒక కార్యక్రమం తప్ప మీకు చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా అవుతుంది. బీసీలకు సంబంధించిన విషయంలో చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్నంతా కూడా బీసీల గురించి చర్చ పెట్టేవాళ్ళు. చర్చ పెట్టకుండా ఈరోజు ఇది చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి.